సినిమా చూస్తే ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సెకండ్ సెలవు ఎందుకు పెట్టుకోవాలి? మగాడు రాధిక ఒకటే మాట ఉంది, పద్ధతిగా కాపురం చేయాలి, పద్ధతిగా పిల్లలు కదా అని ఉంది. మగాడికి 2 ఇచ్చినట్టయితే గీతాకి పెట్టాడు మొదటిసారి, రెండోసారి అది రాధిక పెట్టాడు. మీకు ఏదన్నా సరే గొడవల్లో అన్నా ఇందులో అన్నా కోనసీమ ముందే ఉంటదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ గోదావరి ఎలా ఉంటాడు యాస్టీ చూపించాడు. విశ్వక్సేన్ గారు ఒక రకంగా చూసుకుంటే దాస్ కథంకి, ఇక్కడ మాస్ పరంగా చూసుకుంటే మాస్ కథంకి. మగాడు సెకండ్ సెటప్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే సినిమా చూస్తే ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలి? మగాడు సినిమా చూడండి. రాధిక ఒకటే మాట ఉంది, పద్ధతిగా కాపురం చేయాలి, పద్ధతిగా పిల్లలు కదా అని ఉంది. అది కుదరలా. ఎందుకంటే తప్పు రాధిక విశ్వక్సేన్ కాదు, అక్కడ దేవుడు తప్పు. మగాడికి 2 ఇచ్చినట్టయితే గీతాకి పెట్టాడు మొదటిసారి, రెండోసారి అది రాధిక పెట్టాడు. అక్కడ పద్ధతిగా పిల్లలు కనలా. అది తప్పు విశ్వక్సేన్ కాదు, దేవుడిది. కానీ సెకండ్ సెటప్ గురించి అసలు గట్టి చెప్పాడు. మగాడిని బతికించాలంటే సెకండ్ సెటప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఎందుకనేది సినిమాకి రండి. సెకండ్ సెటప్ ప్రతి ఒక్క మగాడు తప్పు అంటారు, సమాజం తప్పు అంటారు. అసలు అది లేకపోతే చచ్చిపోయేవాడు. ఎవరు? విశ్వక్సేన్ చచ్చిపోయేవాడు. కానీ సెకండ్ సెటప్ ఉండటం వల్ల బతికాడు. అది మాత్రం పక్క. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. అది ఫైటింగ్స్ యాక్షన్స్ వేరే లెవెల్. ఈ సినిమాతో విశ్వక్సేన్ వేరే లెవెల్. రెండో ఎన్టీఆర్, రెండో బాలకృష్ణ ఫిక్స్. విశ్వక్సేనే రెండో ఎన్టీఆర్, రెండో బాలకృష్ణ. అసలు ఆ కోరం మీద పెట్టి అంటాడు, బాబా ఏం చెప్తావన్నా, నలిపేశాడు. మొదటిసారి గీత, రెండోసారి కానీ అక్కడ పద్ధతిగా పిల్లగల. అది బోలన్ సినిమాలు చూసారు, యాక్చువల్లీ పుష్ప చూసారు, ఇవన్నీ చూసారు. అంటే నేను దాన్ని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు. ఒక గోదావరి నేటివిటీ. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి పండగలకి పబ్బాలకే వస్తారు, కానీ మా కోనసీమ వచ్చినప్పుడు ఆ కోనసీమలో జరిగే ఎలా ఉంటాయి అనేది మీకు ఏదన్నా సరే గొడవల్లో అన్నా ఇందులో అన్నా కోనసీమ ముందే ఉంటదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ గోదావరి ఎలా ఉంటాడు యాస్టీ చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ చైతన్య. అన్ని సినిమాలు కానీ ఈ సినిమాలో బాగా డిఫరెంట్ గా ఉందన్న. సాంగ్స్ ఇంక చెప్పక్కర్లేదు కన్నా, తన సినిమా అంటే సాంగ్స్ వేరే లెవెల్. తన తెలంగాణ స్లాంగ్ అన్న యాస్టీజ్ మా ఊళ్ళో మాట్లాడి నాకు చాలా ఆనందం. అంటే నేను తనతో కలిపి వర్క్ చేసా, తను చూసా. ఆ భాషకి ఈ భాషకి చాలా తేడా ఉంది. కానీ గోదావరిని కొట్టాలి అంటే తిరిగి విశ్వక్సేన్ అయ్యే ఉండాలి. అలా చేశాడు. అంజలి క్యారెక్టర్ బాగుంది. యాక్షన్ ప్రకారం ఎట్లుంది సినిమా? యాక్షన్ ప్రకారం యాక్షన్ గోదావరి గుర్తొచ్చు, మా ఊర్లో జరిగే సన్నివేశాలే గుర్తొచ్చు. ఇంకంత మీద నేను ఇంకేం మాట్లాడలేదు. 4.5 5. అదే గ్యాంగ్ ఆఫ్ గోదావరి అన్న. ఇప్పుడే గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు భయ్యా. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తోని మామూలుగా వేరే లెవెల్లో ఇరగదీసి పడేశారు. ఏంటంటే మామూలుగా సీన్ కి ఫైట్ కి ఏంటంటే థియేటర్ లో మొత్తం ఆడియన్స్ అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది. నిజంగా ఏంటంటే విశ్వక్సేన్ గారి యాక్టింగ్ ని ఇంతకు ముందు ఏంటంటే క్లాస్ గా చూసినాము, ఒక లవర్ బాయ్ గా చూసినాము, అన్ని రకాలుగా చూసినాము. కానీ ఇందులో ఏంటంటే ఒక పొలిటికల్ లెవెల్లో ఒక ఎమ్మెల్యేగా, ఒక మాస్ బ్యాక్ డ్రాప్ ఉన్న పర్సన్ గా అతనికంటూ ఒక గుర్తింపు ఉందని చెప్పేసి సినిమా ద్వారా మెప్పించిండు. నిజంగా ఆడియన్స్ అందరికి ఫుల్ మీల్స్ సినిమా అన్న. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా లేదు. అసలు ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లెవెల్లో ఒక కామెడీ సీన్స్ ఎలివేషన్స్ తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి, అసలు కంటెంట్ ఏంది అని చెప్పేసి పూర్తిగా ఎత్తుకుంటూ వెళ్తే సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటది. ఆ సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ గారి ఎంట్రీ వచ్చిన తర్వాత అసలు సినిమా ఏంది, సినిమా స్టోరీ ఏంది అనేది పూర్తిగా మాకు అర్థమైపోయింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పరంగా చూసుకుంటే మాత్రం నియా శెట్టి గారికి, విశ్వక్సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ సీన్ బాండింగ్ నిజంగా గుండెల్ని పిండి పడేసింది భయ్య. చాలా ఏడిపించేసిండు. నిజంగా ఇలాంటి ఎమోషనల్ మూవీస్, ఇలాంటి కామెడీ ఎలివేషన్స్ ఏంటంటే ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ద్వారా ఒక యాక్షన్ సినిమా, మాస్ సినిమా తీయాలనంటే నిజంగా విశ్వక్సేన్ గారికే సాధ్యం అని చెప్పి మూవీ ద్వారా ప్రూవ్ అయింది. విశ్వక్సేన్ గారు ఒక రకంగా చూసుకుంటే దాస్ కథంకి, ఇక్కడ మాస్ పరంగా చూసుకుంటే మాస్ కథంకి.
దాసులకేమో ధమ్కిలు ఇస్తాడు, విలన్లకు ఇక్కడ మాస్ పరంగా చూసుకుంటే మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అంటే ఆడియన్స్ అందరికి ఒక ఫుల్ మీల్స్ అన్న. ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, మాస్ పరంగా చూసుకున్నా, అన్ని రకాలుగా చూసుకున్నా వన్ ఆఫ్ ది బెస్ట్. ఏంటంటే ఒక ఇది మన గోదావరి ఎలివేషన్స్, పల్లెటూరు వాతావరణాన్ని చాలా చక్కగా ఆకట్టుకొని చాలా బాగా చూపించారు. నిజంగా ఇలాంటి సినిమాలు తీస్తూ ఏంటంటే ప్రతి ఒక్క ఆడియన్స్ ని మెప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న.